హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్ లిఫ్ట్స్. ఈరోజు సొల్యూషన్ ఆఫ్ లీనియర్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్లో ఇంకో మెథడ్ చూడబోతున్నాం. ఇది గాస్ జార్డాన్ మెథడ్. ఈ మెథడ్ కూడా సిమిలర్గా గాస్ ఎలిమినేషన్ మెథడ్ లాగానే ఉంటుంది. కాకపోతే గాస్ ఎలిమినేషన్ మెథడ్లో ఓన్లీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కింది ఎలిమెంట్స్ జీరో కావాలని చూసినాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఆర్గ్యుమెంటెడ్ అంటే AX = B ఫామ్లో రాద్దాం. అంటే వీటి యొక్క కోఫిషియన్స్ X యొక్క కోఫిషియంట్, Y యొక్క కోఫిషియన్స్, Z యొక్క కోఫిషియన్స్, ఇంక కాన్స్టెంట్స్ రాసేద్దాం. 1 1 1 2 చెప్పండి. 3 -3 ఇదేంటిది 4 3 4 ఇదేంటి 5. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమున్నాయి? 9 13 40. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ 1 ఉండాలి. ఈ 1 ఉన్నప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోతోనే ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేసినప్పుడు ఇవి జీరోస్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ దీంతో ఈ ఎలిమెంట్ అనేది దీంతో ఈక్వేట్ చేయాలి. ఈ థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ సెకండ్ రోతో ఈక్వేట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ రోతో ఈక్వేట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ సెకండ్ రోతో ఈక్వేట్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఈ ఎలిమెంట్ వీటితోటి, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ దీంతో. ఓకేనా? ఈ ఎలిమెంట్ దీంతో, ఈ 2 ఎలిమెంట్స్ దీంతో. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ చేయడానికి ఎలా చేయాలో చూద్దాం. నేనేం చేస్తున్నానంటే R2 ఇంటర్చేంజెస్ విత్ R2 - 2R1. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కూడా రాస్తున్నాను. 2 ఒకసారి రాయొచ్చు, ఏం కాదు. ఎలా రాసినా ఏం కాదు. R3 - 3R1 R3 - 3R1. అప్పుడు ఇప్పుడు ఓన్లీ R2 R3 ఒకటే చేంజ్ చేయాలి. R1 అలాగే ఉండాలి. R1 అలాగే ఉంటుంది. అసలుకి ఏంది ఇలా రాయాలి. ఇలా రాసినా కూడా ఏం కాదు. ఇప్పుడు ఏమేం చేయాలి? R2 ఇంకా R3 ఒకటే చేంజ్ చేయాలి. R1 అలాగే రాసాను. ఇప్పుడు నేను R2ని ఈ ఈక్వేషన్ రాసిన కదా, ఈ ఈక్వేషన్లో పెట్టి చూపిస్తాను మీకు. R2లో ఫస్ట్ ఎలిమెంట్ 2 - 2 ఆఫ్ R1లో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? 1. 2 - 2 ఎంత? 0. ఇక్కడ రాసినాక రాస్తాను. నెక్స్ట్ R2లో సెకండ్ ఎలిమెంట్ -3 - 2 ఆఫ్ R2లో ఇంకోటి ఏంటిది సెకండ్ ఎలిమెంట్ ఏంటిది? R2లో సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ 2 ఆఫ్ R1లో సెకండ్ ఎలిమెంట్ 1 ఎంత? -3 - 2 ఎంత? -5. నెక్స్ట్ R2లో థర్డ్ ఎలిమెంట్ 4 - 2 ఆఫ్ R1లో ఫస్ట్ థర్డ్ ఎలిమెంట్, R1లో థర్డ్ ఎలిమెంట్ 1 4 - 2 ఎంత? 2. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ చేసినాక ఆగొద్దు, ఇది కూడా చేయాలి. మనం మర్చిపోతాం, ఇది చేయడం మర్చిపోతాం, ఇది కూడా చేయాలి. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే 13 R2లో ఈ ఎలిమెంట్ కాన్స్టెంట్ -2 ఆఫ్ R1లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 9. ఇప్పుడు ఎంత? 13 ఇదెంత? 9 2 18 -18 + 13 ఎంత? -5. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R2లో చేంజ్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R2లో రాస్తున్నాను. R2లో 0 -5 2 ఇంకా -5. ఓకేనా? అర్థమవుతుందా? ఇది కూడా అంతే. ఇప్పుడు R3లో ఫస్ట్ ఎలిమెంట్ 3 -R3 ఆఫ్ R1లో ఫస్ట్ ఎలిమెంట్ 1 3 - 3 ఎంత? 0. నెక్స్ట్ R3లో సెకండ్ ఎలిమెంట్ 4 -3 ఆఫ్ R1లో సెకండ్ ఎలిమెంట్ 1 4 - 3 ఎంత? 4 - 3 ఎంత? 1. నెక్స్ట్ R3లో థర్డ్ ఎలిమెంట్ 5 -3 ఆఫ్ R1లో థర్డ్ ఎలిమెంట్ 1 5 - 3 ఎంత? 2. నెక్స్ట్ ఇది R3లో ఈ ఎలిమెంట్ 40 -3 ఆఫ్ R1లో ఈ ఎలిమెంట్ లాస్ట్ ఇది 9. అంతే కదా? ఎంత?
9 3 27, ఇది 40. 40 - 27 ఎంత? 40 - 27 ఎంత? 13 అనుకుంటా నాకు తెలిసి. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R3లో చేంజ్ చేయాలి. 0 1 2 ఇంకా 13. ఓకేనా. ఇప్పుడు నాకు ఏమన్నాను ఫస్ట్ ఏమన్నాను, ఈ ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి, ఈ 2 ఎలిమెంట్స్ జీరోస్ రావాలి, అంటే ఈ 3 ఎలిమెంట్స్ రావాలి, ఇంకొక ఎలిమెంట్ మిగిలింది చేద్దాం. ఈ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ రోతో ఈక్వేట్ చేసినాం, ఈ ఎలిమెంట్ సెకండ్ రోతో చేయాలి. మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ 2 ఎలిమెంట్స్ని జీరోస్ కావాలి, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 0 కావాలి, నెక్స్ట్ ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కింది జీరోస్ అయినాక నెక్స్ట్ పై వాటికి పోదాం. పై వాటికి పోతే గాస్ జార్డన్ మెథడ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ ఈక్వేషన్ ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే థర్డ్ ఈక్వేషన్ని దీంతో ఈక్వేట్ చేయాలి, అంటే R3 దీంతో చేయాలి. ఎలా చేయాలి ఇక్కడ చూపిస్తాను. R3 ఈక్వేట్స్, నేను దీన్ని R3ని 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5R3 + R2 వస్తుందా? ఇప్పుడు దీనికి ఏం ఎఫెక్ట్ కాదు, దీంతో ఈక్వేట్ చేసినా కూడా ఏం ఎఫెక్ట్ కాదు, దీంతో చేసినా కూడా ఇది ఇక్కడ 0 వస్తుంది, అంటే నేను 5తో ఈక్వేట్ చేస్తున్నాను, దీన్ని 5తో మల్టిప్లై చేసి దీంతో ప్లస్ చేస్తున్నాను, అప్పుడు మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమేముంది? 5 R3లో ఫస్ట్ ఎలిమెంట్ 0 ప్లస్ R2లో ఫస్ట్ ఎలిమెంట్ 0. ఇప్పుడు ఎంత? 5 × 0 0 0 + 0 0నే. నెక్స్ట్ R3లో సెకండ్ ఎలిమెంట్ 5 ప్లస్ ఫస్ట్ అంటే R3లో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ R2లో సెకండ్ ఎలిమెంట్ -5. ఇది 5 - 5 +5 - 5 0. నెక్స్ట్ R3లో థర్డ్ ఎలిమెంట్ 5 ప్లస్ R2లో థర్డ్ ఎలిమెంట్ ఎంత? 2. ఇదెంత? 10 + 2 ఎంత? 12. నెక్స్ట్ ఇది R3లో థర్డ్ ఎలిమెంట్ 5 ప్లస్ R2లో ఈ ఎలిమెంట్ లాస్ట్ది -5. ఇప్పుడు ఎంత? 13 5 ఎంత? 13 5 65, -5 ఎంత? 60. 13 5 65, -5 60 అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ చేంజ్ చేయాలి? R3లో చేంజ్ చేయాలి. ఓకేనా. R3లో చేంజ్ చేయాలి. ఈ ఎలిమెంట్స్ అలాగే ఉండాలి, R2 R1 సేమ్ అలాగే ఉండాలి, ఓన్లీ R3 చేంజ్ చేయాలి. చేంజ్ చేద్దామా? 9 - 5. ఇప్పుడు R3లో ఈ ఎలిమెంట్స్ 0 0 12, లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 60. ఇప్పుడు నేనేమన్నాను, ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ వదిలేసి మిగతా నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్. ఇప్పుడు కింది అన్నీ జీరోస్ అయినాయి, అంటే కింది అన్నీ జీరోస్ అయినప్పుడు ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నాకు సగం ప్రాబ్లం అయిపోయినట్టు ఇక్కడ. ఇప్పుడు ఈ పైన జీరోస్ కావాలి. నెక్స్ట్ పేజ్లో నేను చూపిస్తాను. నాకు కింది అన్ని జీరోస్ అయినాయి, కింది అన్ని జీరోస్ కావడానికి ఓన్లీ 2 స్టెప్స్లో అయిపోయింది. నెక్స్ట్ పేజ్లో ఈ పైన ఎలా జీరోస్ కావాలో చూపిస్తాను నేను. ఇంతకుముందు మ్యాట్రిక్స్లో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కింది అన్ని జీరోస్ అయినాయి కదా. ఇప్పుడు ఈ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఈ పైన ఎలిమెంట్స్ అన్ని జీరోస్ కావాలి. ఇప్పుడు ఈ పైన ఎలిమెంట్స్ జీరోస్ కావాలంటే దానికి ఈక్వేషన్ ఏం రాయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ 0 కావడానికి చూస్తున్నాను. ఈ ఎలిమెంట్ 0 కావాలంటే నాకు ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఇలా రాసుకొని, నాకు ఇప్పుడు ఎక్కడ జీరోస్ కావాలి? ఇక్కడ 0 కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ 0 కావాలంటే దీన్ని R1 దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5R1 + R2. ఓకేనా. చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 5R1 ఎంత? R1 ఎంత? 1 ప్లస్ R2లో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఎంత? 5 + 0 5. నెక్స్ట్ R1లో సెకండ్ ఎలిమెంట్ ఎంత? 1 ప్లస్ R2లో సెకండ్ ఎలిమెంట్ ఎంత? -5 +5 - 5 ఎంత? 0. నెక్స్ట్ R1లో థర్డ్ ఎలిమెంట్ 1 ప్లస్ R2లో థర్డ్ ఎలిమెంట్ 2 ఎంత? 5 + 2 ఎంత? 7. నెక్స్ట్ R1లో థర్డ్ ఇది ఈ ఎలిమెంట్ కాన్స్టెంట్ ఎంత?
9 ప్లస్ ఇదెంత -5, 9 5 45 -5 ఎంత 40. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R1లో చేంజ్ చేయాలి. R1లో చేంజ్ చేద్దామా? మిగతా చేంజ్ కానీ ఎలిమెంట్స్ ఏంటిది? R2 ఇంకా రో 2 ఇంకా రో 3. రో 3 అలాగే రాసేద్దామా? -5 సేమ్ అలాగే రాసేస్తున్నాను. ఇంకా 60. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ R1లో చేంజ్ చేయాలి. R1లో 5 0 ఇంకా 7 ఇంకా 40. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ చేంజ్ చేయాలి. ఈ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఏం కాదు, ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ని నేను ఇక్కడ చెప్పినాను. ఈ ఎలిమెంట్ ఇక్కడ దీంతో ఈ ఎలిమెంట్ ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ ఈక్వల్ చేయాలి. 1 లేకపోయినా దీంతో ఈక్వల్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎలిమెంట్ తోటి ఈ 2 ఎలిమెంట్స్ ఇట్లా ఈక్వల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని ఈ 2 ఎలిమెంట్స్ దీంతో ఈక్వల్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. అర్థమైందా? నేను ఫస్ట్ స్టెప్లో ఈ ఫస్ట్ రో అలాగే ఉంచి ఈ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ ఈక్వేషన్లో ఈక్వల్ చేసిన. ఇప్పుడు థర్డ్ రో అలాగే ఉంచి ఈ 2 ఈక్వేషన్స్ దీంతో ఈక్వల్ చేస్తున్నాను. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్స్ దీంతో ఈక్వల్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని ఇట్లా రాస్తా. R1 ఈక్వేట్స్ విత్ 12. దీన్ని 12తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 7తో మల్టిప్లై చేస్తున్నా. అంటే ఇప్పుడు దీన్ని 12తో మల్టిప్లై చేసి మైనస్ చేసిన అనుకో, ఇది క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ఈ స్టెప్ చేసినాక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ R2ను కూడా చేంజ్ చేస్తున్నాను. R2 ఇప్పుడు R2ని ఎలా చేంజ్ చేయాలి? ఇక్కడ 6 R2. ఎందుకు 6 వచ్చింది? ఇక్కడ 6 పెడితే 12 అవుతుంది. ఈ 12 -12 చేస్తే క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకా ఇది చెప్పినాక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు చేశాను అనేది. 12 ఆఫ్ R1 ఎంత నాకు చెప్పాలి. R1 ఎంత? R1 5 -7 ఆఫ్ R3 ఎంత? 0. దీని ఆన్సర్ ఎంత? 12 5 are 60. 60 minus 0 60. నెక్స్ట్ 12 ఆఫ్ R2లో సెకండ్ ఎలిమెంట్ ఎంత? 0 మైనస్ 7 ఆఫ్ R2లో ఇది ఏంటి? R1లో సెకండ్ ఎలిమెంట్ అంటున్నా. నెక్స్ట్ 7 ఆఫ్ R3లో సెకండ్ ఎలిమెంట్, R3లో సెకండ్ ఎలిమెంట్ 0 ఎంత? 12 into 0 0, 7 into 0 0. నెక్స్ట్ R1లో థర్డ్ ఎలిమెంట్, R1లో థర్డ్ ఎలిమెంట్ 12 ఆఫ్ 7 మైనస్ R3లో థర్డ్ ఎలిమెంట్ 12 ఆఫ్ అంటే 7 ఆఫ్ 12. అర్థమైందా? R1లో థర్డ్ ఎలిమెంట్ ఇది, ఈ 7 నెక్స్ట్ R3లో థర్డ్ ఎలిమెంట్ ఇది. ఇప్పుడు దీన్ని 12తో ఎందుకు మల్టిప్లై చేసిన? 7 into 12 అయింది. దీన్ని R3ని ఇక్కడ 12 ఉంది కాబట్టి 7తో మల్టిప్లై చేసిన. ప్లస్ 12 into 7 ఎంత? ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. అర్థమవుతుందా? ఇది ప్లస్ ఇది మైనస్, రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఉంది, దీంతో చేయాలి. 12 into ఇదంతా లాస్ట్ ఎలిమెంట్ 40 మైనస్ 7 ఆఫ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్ R3లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 60. ఇప్పుడు నాకు చెప్పాలి 12 into 40 అంట. 12 into 40 అంటే 12 4s ఎంత? 12 4s అంటే 48 అంటే 480 ఇంకా 7 6 ఎంత? 6 7 ఎంత? 42 అంటే 420. 480 మైనస్ 420 ఎంత? 480 మైనస్ 420 ఇక్కడ 60 వస్తుంది. ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R1లో చేంజ్ చేయాలి. ఇప్పుడు రెండు ఒకసారి చేంజ్ చేసి ఇక్కడ రాసేద్దాం. ఇది కూడా చేసేద్దాం. నెక్స్ట్ 6 ఆఫ్ R2లో ఫస్ట్ ఎలిమెంట్ 0 మైనస్ R3లో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఎంత? 0 మైనస్ 0 6 into 0 0 మైనస్ 0 0. నెక్స్ట్ R2లో సెకండ్ ఎలిమెంట్ మైనస్ R3లో సెకండ్ ఎలిమెంట్ 0 ఎంత? 6 into 5 6 into minus 5 మైనస్ 30 మైనస్ 0 మైనస్ 30. నెక్స్ట్ R2లో థర్డ్ ఎలిమెంట్ 6 ఆఫ్ 2 మైనస్ R3లో థర్డ్ ఎలిమెంట్ 12 ఎంత? నాకు చెప్పాలి. ప్లస్ 12 మైనస్ 12 ఎంత? 0.
నెక్స్ట్ R3లో లాస్ట్ ఎలిమెంట్, R2లో లాస్ట్ ఎలిమెంట్ -5 మైనస్ ఇంకా R3లో లాస్ట్ ఎలిమెంట్ 60. అర్థమవుతుందా? 6 ఇంటూ -5 6 ఇంటూ -5 ఎంత? 6 5 ఇంటూ మైనస్ అంటే -30 -60 ఎంత? -90. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R2లో చేంజ్ చేయాలి. R1 R2 ఎలిమెంట్స్ చేంజ్ అవుతాయి, R3 ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. R3 ఎలిమెంట్స్ అలాగే రాసిద్దాం. ఇప్పుడు R1 ఎలిమెంట్ ఏం చేంజ్ అయినాయి? ఈ ఎలిమెంట్ చేంజ్ అయినాయి. ఫస్ట్ ఏంటిది? 60. సెకండ్ ఎలిమెంట్ ఏంటిది? 0. థర్డ్ ఎలిమెంట్ ఏంటిది? 0. ఇంకా ఫోర్త్ ఎలిమెంట్ ఏంటిది? 60. ఇప్పుడు R2లో ఈ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 0. సెకండ్ ఎలిమెంట్ ఏంటిది? -30. థర్డ్ ఎలిమెంట్ ఏంటిది? 0. ఫోర్త్ ఎలిమెంట్ ఏంటిది? -90. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చెప్పిన ఇవేంటి? డయాగోనల్ ఎలిమెంట్స్. ఇది 12 ఇవేంటి? డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నమాట. అర్థమవుతుంది? ఇది 12. ఇప్పుడు వీటిని ఈక్వేట్ చేద్దాం, అంటే కంపేర్ చేద్దాం. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను, ఇది ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. 60 0 0 0 0 -30 0 0 12 60 -90 60. ఓకేనా? కరెక్ట్గా ఉన్నాయా? 0 0 12 60. ఇప్పుడు ఇదేంటిది? ఎక్స్ అనమాట, ఇదేంటిది? వై అనమాట, ఇదేంటిది? జెడ్ అనమాట. ఎక్స్ వై జెడ్ వీటిని ఈక్వేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్లో వాటి కోఫిషియంట్ రాసినాం కదా. ఇప్పుడు కోఫిషియంట్తో అంటే కోఫిషియంట్ ఎలా రాసిన అంటే 60x ఈక్వేట్స్ అంటే 60తోని చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎక్స్ వాల్యూ వస్తుందా నాకు? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్సీలో ఉండి ఈ 60 అడిపోతాయి. 60/60 ఎంత? 1. ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ ఇదేంటిది? వై -30 వై ఈజ్ ఈక్వల్స్ టు ఇదెంత? -90. ఈ మైనస్ క్యాన్సల్. ఓకేనా? ఇప్పుడు ఈ వై ఇలా ఉండి ఈ 30 అడిపోతుంది, అంటే ఈ 30 కిందికి వస్తుంది అన్నమాట. 30 అంటే ఎంత? 90/30 ఎంత? 3. అంటే 9/3 ఎంత? 9 ఎన్ని టైమ్స్లో 3 పోతుంది అంటే 9/3 ఎంత? 3 1 3 3 9 కదా. అంటే 0 0 క్యాన్సిల్ అయిపోయి అదే ఉంటుంది కదా. 30 3 90. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది? లాస్ట్ ఎలిమెంట్ 12 జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదెంత? 60. ఓకేనా? అర్థమవుతుందా? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 60/12. 60/12 ఎంత? 12 1 12 5. ఓకేనా? ఈ 12 ఈ జెడ్ ఇట్లుండి నేను అనేది ఏంటంటే ఈ ఎక్స్ ఇలా ఉండి 60/60 వస్తుంది, వై ఇలా ఉండి 90/30 వస్తుంది. ఇప్పుడు జెడ్ ఇలా ఉంది 60/12 వస్తుంది. 60/12 ఎంత? 5. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ వచ్చింది. ఈ వీడియో నీకు పూర్తిగా అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్న్ లిఫ్ట్. ఓకేనా?